హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈ రోజైతే శ్రీకాకుళంలో ఉన్నటువంటి గ్లోబల్ న్యూరో కేర్ హాస్పిటల్కి అయితే వచ్చేసాము. హాస్పిటల్కి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పటి వరకు శ్రీకాకుళం గడ్డపైన జరగని ఒకే ఒక ఏకైక శస్త్రచికిత్స అయితే ఇక్కడ జరగడం జరిగింది. ఈ హాస్పిటల్ అయితే 18 ఏళ్ల అమ్మాయికి వాళ్ళు శ్రీకాకుళం వాసులు అయి ఉండి యావత్ భారతదేశం మొత్తం తిరిగి ఎక్కడ కూడా నయం అవ్వదు అంటే నిరాశతో ఇంటికి చేరినటువంటి ఆ తల్లిదండ్రులకు ఒక ఆశా దీపంలా ఇక్కడ గ్లోబల్ న్యూరో కేర్ హాస్పిటల్ అయితే ఈరోజు వాళ్ళకి కనిపించింది. వాళ్ళకి తెలిసిన ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు కావాల్సినటువంటి ఆ చికిత్స జరుగుతుంది అని చెప్తే ఒక నమ్మకంతో అయితే ఈరోజు ఇక్కడికి వచ్చారు. అయితే ఎట్టకేలకు ఆ నమ్మకాన్ని నిలబెట్టినటువంటి డాక్టర్ గారిని అయితే ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. నాతో పెట్టారండి. సార్ నమస్తే. సో అసలు మీ హాస్పిటల్లో ఇండియా మొత్తం తిరిగి ఎక్కడ కూడా క్యూర్ అవ్వదు అని నిరాశ చెందినటువంటి తల్లిదండ్రులకు ఈరోజు ఒక వెలుగుని నింపారని అయితే చెప్పవచ్చు. అసలు ఆ శస్త్రచికిత్స ఏంటి, వాళ్ళకి మీరు ఇచ్చిన భరోసా ఏంటి, ఈరోజు ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? నేను డాక్టర్ గౌతమ్ అండి. మేము పేషెంట్కి ఏంటంటే ఎడం వైపు మన మాట చెయ్య ఎక్కడ ఉంటుందో ఆ బ్రెయిన్లోని ఆ ఏరియాలోని గడ్డ ఉన్నదండి. సో జనరల్గా ఏంటంటే ఇది మనం ఫుల్ ఎనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేస్తాము. సో చాలామంది ఏంటంటే పేషెంట్ అటెండర్స్కి ఆపరేషన్ చేసేటప్పుడు చెయ్య కాలు చచ్చుబడిపోద్ది, మాట చచ్చుబడిపోద్ది అని చెప్పేసి కొంచెము చెప్పారన్నమాట. కానీ దీనికి ఏంటంటే ఆల్రెడీ ఇట్స్ బీన్ డాక్యుమెంటెడ్ చాలాసార్లు. ఈ సర్జరీస్ అనేవి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో, చెన్నై లాంటి ఊర్లోని పెద్ద పెద్ద హాస్పిటల్స్లోని ఈ సర్జరీస్ చేస్తూ ఉంటారు. ఇదేంటంటే ఎవేక్ క్రేనియాటమీ అంటమాట. అంటే పేషెంట్ మెలకుగా ఉంటారు, మనతో మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది గిటార్ వాయించే వాళ్ళు ఉంటారు, కొంతమంది సింగర్స్ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే పేషెంట్ మెలకుగా ఉంటున్నప్పుడే ఆపరేషన్ చేస్తాం అన్నమాట. సో దానికి స్పెషల్ అనస్థీషియా టెక్నిక్స్ ఉంటాయి. దాంతోపాటు పేషెంట్కి ఫుల్గా మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే కనుక మనము ఈ సర్జరీస్కి ఫార్వర్డ్ అవుతామండి. నేను చెన్నైలోని అక్కడ చదువుకుని అక్కడే చాలా కాలం ఒక 9 ఏళ్ళు చెన్నైలోనే చదువుకుని అక్కడే చేశానండి. అక్కడ ఆల్మోస్ట్ నెలకి 2-3 కేసులు ఇలాంటివి చేస్తూ ఉంటాం అన్నమాట. సో వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను శ్రీకాకుళం గ్లోబల్ న్యూరో కేర్ హాస్పిటల్ స్టార్ట్ చేసి 4 ఏళ్ళు అయింది. ఇది ఇక్కడ చాలామంది ఏంటంటే అలాంటి ఆపరేషన్ల గురించి భయపడతా ఉంటారు. సో ఈ పాపకి వాళ్ళ తల్లిదండ్రులకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. అది రియల్ టైం మనకి తెలుస్తుంది. పేషెంట్కి చెయ్య కాలు చచ్చుబడిపోతుందా, మాట్లాడుతుందా, చిన్న ముక్క తీస్తాము, ఆ తర్వాత ఎలా ఉన్నది, చెయ్య కాలు ఆడించమ్మా, ఇది ఆడించు అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం అన్నమాట. సో అలాగా మాట్లాడించడము, చెయ్య కాలు ఆడించేటప్పుడు ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనకి పేషెంట్ కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో ఆ రకంగా ఎవేక్ క్రేనియాటమీ అనేది మనం ఇక్కడ సక్సెస్ఫుల్గా చేసామండి. ఆపరేషన్కి ఈ పాప చాలా బాగా కోఆపరేట్ చేసింది. ఆపరేషన్ చేసిన వితిన్ 3 days పేషెంట్కి డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కుట్లు పెంచుకోవడానికి వచ్చింది. ఇప్పుడు షీ ఈజ్ డూయింగ్ వెల్. సో దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆపరేషన్ మనము పేషెంట్ కూడాను కాన్ఫిడెన్స్ ఉంటుంది అన్నమాట. నా చేతికి ఏం కాలేదు, నా కాలుకి ఏం కాలేదు, డాక్టర్ గారు నాతో మాట్లాడుతున్నారు అనే ఒక కాన్ఫిడెన్స్తోని పేషెంట్ కూడాను ముందుకు వెళ్తారన్నమాట. సర్జరీ చేసినప్పుడు వాళ్ళ కోఆపరేషన్ ఉంటుంది. సో ఈ టెక్నిక్ అనేది మనము ఫస్ట్ టైం ఇన్ శ్రీకాకుళం ఇక్కడ చేసాము. ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్స్లోని చెన్నై, హైదరాబాద్ అలాంటి పెద్ద హాస్పిటల్స్లోని ఎవరో ఒకళ్ళిద్దరు డాక్టర్సే చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఈ సర్జరీ సక్సెస్ఫుల్గా చేయడంతో మనము మీ అందరికీ ఇప్పుడు ఒకసారి తెలియజేస్తున్నాం అనుకుంటున్నాం అన్నమాట. ఈ గ్లోబల్ న్యూరో కేర్ హాస్పిటల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనం అన్ని మైక్రోస్కోపిక్ సర్జరీస్ ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉండి సక్సెస్ రేట్ మంచిగా ఇస్తున్నామండి. కంప్లీట్ మినిమల్లీ ఇన్వేజివ్ న్యూరో సర్జరీ అంటామన్నమాట ఈ టెక్నిక్స్ని. ఆ టెక్నిక్స్ కూడా మనం యూజ్ చేసుకుంటూ నడుము డిస్క్ ఆపరేషన్లు కానీ, బ్రెయిన్ ఆపరేషన్లు కానీ అంత తొందరగా పంపించగలమో అలాగా తొందరగా చేస్తున్నాము. డిస్క్ ఆపరేషన్ అయితే ఒక రోజులోనే డిశ్చార్జ్ చేసేస్తాం. నడుము ఆపరేషన్ కానీ, మెడకి ఆపరేషన్ చేసేటప్పుడు మైక్రోస్కోపిక్ డిస్క్ ఆపరేషన్స్ అంటాము. అవన్నీ ఒక్క రోజులోనే పేషెంట్కి చేసి సక్సెస్గా మనం ఇంటికి పంపించేస్తాం అన్నమాట. చూశారు కదా, అంటే తల్లిదండ్రులకి 50-50 ఛాన్సు. లేదా అనుకుంటే మాట పడిపోతుంది, చెయ్యి పడిపోవచ్చు, కాలు పడిపోవచ్చు, క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళలేరు. సో ఒకసారి సర్జరీ ఒకసారి ఆపరేషన్ చేస్తే ఇంకా లైఫ్ టైం బెడ్ మీదే ఉండాల్సిన పరిస్థితి ఉంటుందంటూ తల్లిదండ్రులను అయితే చాలా ప్రదేశాల్లో చెప్పినటువంటి ఆ ఒక్క వార్త వాళ్ళ గుండెల్లో బాధ నింపినప్పటికీ
ధైర్యంతో సొంత గడ్డ పైన ఉన్నారు అనే ఒక నమ్మకంతో అయితే ఈరోజు అయితే ఆయన దగ్గరకు వచ్చారు. అదే నమ్మకాన్ని నిలబెట్టి ఈరోజు 18 ఏళ్ల పాప మళ్ళీ తన ఫ్రెండ్స్‌తో పాటు చదువుకోవడానికి కాలేజీకి తిరిగి సిద్ధమైంది. అయితే ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్‌తోని అసలు ఎటువంటి ఆ డిసీజ్ ఎలా వచ్చింది? ఎప్పుడు వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేశారు? సో, వాళ్ళు పడిన బాధ ఏంటి? అని కూడా తెలుసుకుందాం. మీ పేరేంటండి? నా పేరు శ్రీనివాసరావు. సో, ఈ ప్రాబ్లము మీకు అసలు అంటే పాపకి ఈ ప్రాబ్లమ్ ఏం ప్రాబ్లమ్ వచ్చింది? ఆ ప్రాబ్లమ్ వచ్చింది మీకెలా తెలిసింది? మా పాప కాలేజీలో కాళ్ళు తిరిగి పడిపోయిందండి. పడిపోయినప్పుడు ఫస్ట్ టైం మాకు తెలవలేదు. అంటే నీరసానికి పడిపోయిందేమో ఎగ్జామ్ టైం కదా అనుకోని మేము పళ్ళకున్నాం. లాస్ట్ టైము ఇక్కడ ఊరికొచ్చాం విలేజ్‌కి. విలేజ్‌కి వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ టైం పడిపోయింది. పడిపోయినప్పుడు మేము హైదరాబాద్‌లో ఉన్నాం. మా పిల్లలేమో ఇక్కడ ఊర్లో ఉన్నారు. ఇక్కడ నుంచి తీసుకొచ్చాం అక్కడికి. తీసుకొచ్చినాక మేము వేరే టెస్ట్ తీసాం. ఎంఆర్ఐ టెస్ట్ తీసాం. ఎంఆర్ఐ టెస్ట్‌లో ఏమైంది బ్రెయిన్‌లో కణికుందని తెలిసింది. అప్పటికే 2, 3 హాస్పిటల్ తిప్పాము. తిప్పినాక అక్కడ ఏమన్నారంటే కాలు చెయ్యి పడిపోద్ది, నోరు పడిపోద్ది, మాట తడబడతది, లేదంటే కంటి చూపు తక్కువవుతది అన్నారు. మేము చాలా దగ్గర ట్రై చేసాం హైదరాబాద్‌లో. ట్రై చేసినా కూడా ప్రతి ఒక్కరి నోటంట అదే మాటొచ్చింది. చిన్న హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ అనకుండా. ఎవ్వరు కూడా మాకు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 50, 50 అని చెప్పారు. మేమప్పుడు మాకు తెలిసిన అబ్బాయి మా మేనల్లుడితో ఫోన్ చేపిచ్చాము ఇక్కడ గ్లోబల్‌కి. చేపిస్తే ఇక్కడ ఆయన అన్నారు, మా సార్‌ని ఒకసారి కలవండి అన్నారు. కలిసాక మేమేం చేసాం ఆల్రెడీ డైరెక్టర్ వస్తా హైదరాబాద్ నుంచే డైరెక్టర్ గ్లోబల్ హాస్పిటల్‌కే వచ్చాం సార్ పర్మిషన్ తీసుకొని. వచ్చి అక్కడ మాట్లాడాం. ఒక హాఫ్ అన్ అవర్ సార్ టైం ఇచ్చారు. టైం ఇచ్చినాక సరే మీరు ఆలోచించుకొని రండి సర్జరీ చేసేద్దాం సక్సెస్ అన్నారు. అప్పుడు కొంచెం మాకు గుండె ధైర్యం వచ్చింది. మాట్లాడుతుండగానే మాకు సర్జరీ చేశారు. ఎంత టైం సర్జరీ? 3 అవర్సే పట్టింది. ఓకే. 3 అవర్స్‌లో మాకు 2 అవర్స్‌లో బయటకు వచ్చినాక పాప కూడా మాతోటి మాట్లాడింది. ఇప్పుడు పాప పొజిషన్ కండిషన్ ఎలా ఉంది? హ్యాపీగా ఉంది సార్ మాకు కూడా. 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా పాపని ఇవాళ చూసాం. చాలామంది చెప్పారు మీ పాప మీకు దక్కదు అని. కానీ 18 సంవత్సరాల తర్వాత ఇవాళ డాక్టర్ గారి దయ వల్ల, దేవరెడ్డి సార్, గౌతమ్ రావు సార్ దయ వల్ల మా పాప మాకు దక్కింది ఇవాళ. హ్యాపీగా ఉన్నాం సార్. చూశారు కదా, శ్రీకాకుళం ఎక్కడ కూడా వెనకపడలేదు అనడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. అంటే సో మన సొంత గడ్డ పైన చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు, మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇదే గడ్డ పైన చేసి చూపిస్తామంటూ మరోసారి అయితే నిరూపించుకున్నారు. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.